వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి నేను గత ఒక 4 డేస్ నుంచి నేను థీమ్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పి మీకు నేను చెప్తున్నాను. సో థీమ్ 1 అంటే ఏంటి అంటే, మీకు అఫీషియల్ వెబ్సైట్లో, డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఒక పీడిఎఫ్, సిలబస్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది. ఆ పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 18లోకి వెళ్తే, సో అక్కడ మనకు 6 థీమ్స్ ఉంటాయి. థీమ్ 1 టు థీమ్ 6. ఆ థీమ్ 1లో ఉన్న ముఖ్యమైన అంశాలు అనమాట ఇవన్నీ. సో ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయనే నేను అనుకుంటున్నాను. సో నిన్నటి వరకు కొన్ని చెప్పాను, ఇప్పుడు మరికొన్ని నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. అల్ ఇద్రిసి అరేబియన్లు. సో వీరు అరబ్ పండితులు, నావికులు పటాలు తయారు చేయడానికి కాలనీ పుస్తకాలను ఉపయోగించుకున్నారు. అల్ ఇద్రిసి 1154వ సంవత్సరంలో తన రాజు కోసం ప్రపంచ పటంను తయారు చేశాడు ఆయన, అల్ ఇద్రిసి. ఆ పటంలో చూపిన అంశాలు, పటంలో వివరాలు అరబిక్ భాషలో కలవు. పటంలో యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించాడు. ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగాన్ని తప్ప దక్షిణ భాగం, ఆగ్నేయాసియా తర్వాత భాగాల వివరాలు చూపించలేదు. పటంలో అరేబియాను మధ్యలో, దక్షిణాన్ని పటంలో పైభాగంలో, దక్షిణాన్ని పటంలో పైభాగంలో, ఉత్తరాన్ని పటంలో కింది భాగంలో చూపించారు. తర్వాత వీళ్ళు చైనీయులు పటాలు తయారు చేయడానికి కారణం ఏంటంటే, చక్రవర్తులకు తమ పాలనలోని గ్రామాలు, పట్టణాల గురించి తెలుసుకోవాలనుకోవటం. తర్వాత వారు చైనాను పటంలో మధ్యలో చూపారు. యూరోప్ చాలా చిన్నగా, సన్నగా పటం అంచున చూపారు. హిందూ మహాసముద్ర కోణం నుంచి ఆఫ్రికాను కూడా పటంలో చూపించారు. యూరోపియన్ల కనుగొన్న గుడ్ హోప్ ఆగ్రాన్ని కూడా చైనీయులు పటంలో చూపించారు. 1389లో చైనా చక్రవర్తి కోసం 17 చదరపు మీటర్ల గుడ్డ మీద డా మింగ్ హన్ యీతు పటాన్ని గీశాడు. తర్వాత యూరోపియన్లు వచ్చారు. యూరోపియన్లు కూడా మనకు కాలనీ పుస్తకాలు లభించక ముందు యూరోప్లో పటాలు తయారు చేసేవాళ్ళు. బైబిల్లో మత భావనలతో బాగా ప్రభావితులయ్యారు. వీరు బైబిల్లోని భావనలకు అనుగుణంగా ప్రపంచాన్ని చిత్రీకరించారు. సముద్రాలతో ఆవరించి ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలను గీశారు. జెరూసలేం, యేసుక్రీస్తు జన్మస్థలం ఉన్న ఆసియా ఖండం పెద్దది, ముఖ్యమైనదని భావించారు. యూరప్, ఆఫ్రికాలను చిన్నగా కింది భాగంలో చూపించారు. యూరోపియన్లు 1480 ప్రాంతంలో కాలనీ పుస్తకాలను తిరిగి కనుక్కొని అతని వివరణల ఆధారంగా కొత్తగా పటాలు తయారు చేశారు. దూరాలు, దిశల ఖచ్చితమైన కొలతల ఆధారంగా పటాలు గీశారు. తర్వాత గెరార్డస్ మెర్కేటర్ 1512 నుంచి 94 వరకు ఉన్నారైనా. సో ఈయన డచ్ దేశ కార్టోగ్రఫీ పటాల తయారీదారుల పితామహుడు అనమాట ఈయన. సో గెరార్డస్ మెర్కేటర్ ఇతను పటాలలో మౌలిక కృషి చేశాడు. పటాలను ఇతడు చిత్రించిన విధానం అతడి పేరు మీద మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతిగాంచింది. మనం ఉపయోగించే అనేక ప్రపంచ పటాలు దీని ఆధారంగా రూపొందించబడ్డాయి. తర్వాత 15వ శతాబ్దంలో పటాల మార్పు. సో 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణకు కారకుడు టాలమీ. గణిత శాస్త్ర కొలతలకు అనుగుణంగా పటాలను, టాలమీ పుస్తకాలను చదివి గీయించడం జరిగింది. ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ వంటి సాంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. 15వ శతాబ్దం నూతన ప్రదేశాల అన్వేషణ, ఆవిష్కరణల యుగం. ఈ యుగంలో పటాలు ప్రాముఖ్యతను, జనాదరణ పొందాయి. మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేశారు. ఈ కారణంగా పశ్చిమ యూరప్ వ్యాపారస్తులు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరారు. పశ్చిమ యూరప్ వారు పోర్చుగల్, స్పెయిన్, హాలాండ్, ఇంగ్లాండ్. నెక్స్ట్
కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నారు. ఈయన వాస్కోడిగామా ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చి భారతదేశం చేరుకున్నాడు. నెక్స్ట్ భూమి బల్లపరుపుగా లేదని బంతి మాదిరి గోళమని నిరూపించడానికి కొలంబస్ వాస్కోడిగామా సముద్ర యాత్రలు తోడ్పడ్డాయి. భూమి ప్రముఖ అన్వేషకులు డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్, స్టాన్లీ యూకే, అమ్ముండ్సన్ నార్వే. హాలాండ్ విషయానికి వస్తే 16వ శతాబ్దంలో హాలాండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. సముద్రయానం వ్యాపారాలతో హాలాండ్ ఆధిపత్యం సాధించడంతో ఆ దేశపు పటాల తయారు చేసేవాళ్ళు తమ పనిలో గణనీయమైన ప్రగతిని సాధించారు. ప్రక్షేపణం ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉంది. అయితే దీన్ని కాగితం మీద గీసేటప్పుడు వంపుని చూపించలేం కాబట్టి బల్లపరుపుగానే చూపించాలి. దీనివల్ల అనివార్యంగా ఖండాల రూపంలో కానీ దూరాలలో కానీ కొన్ని వక్రీకరణలు జరుగుతాయి లేదా ప్రదేశాల తప్పు దిశలో చూపించబడతాయి. కీలక ప్రదేశాలను గుర్తించడానికి నావికులకు సరైన ఆకారాలు దిశలు అవసరం. ఖండాల పరిణామం దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలు సరిగా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించాడు. ఈ పద్ధతిని మెర్కేటర్ ప్రక్షేపణం అని అంటారు. ప్రపంచాన్ని చూపించడానికి నేటికి ఈ పద్ధతినే వాడుతున్నారు. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అండ్ రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.